నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ విత్ ధనలక్ష్మి. చినుకు పడితే మునిగిపోయే ప్రాంతం ఇది. చిన్నపాటి వర్షానికే ఇళ్లలోని సామాన్లు అన్నీ వదిలేసి పునరావాస కేంద్రాల్లోకి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటి ఈ ప్రాంత వాసులకి రీటైనింగ్ వాల్ తో వారి కష్టాలు తొలగిపోయాయా? 123 కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేశారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మరి అప్పుడు ఆ రీటైనింగ్ వాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయటమే కాకుండా అనుకున్న టైంకి కంటే ముందే 6 నెలల ముందే అందులోనూ ఈ రీటైనింగ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. సో ఈ రీటైనింగ్ వాల్ నిర్మాణం తర్వాత అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఈ నగరవాసులంతా కూడా ఏమనుకుంటున్నారు? కృష్ణలంక పరివాహక ప్రాంతాల ప్రజల కష్టాలు తీరాయా అనే వివరాలు వారితోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విజయవాడ నగరం అంతా చూస్తుంది. సో ఇప్పుడు మీకు రీటైనింగ్ వాల్ నిర్మించడం వల్ల ఎంతవరకు మీ కష్టాలు తొలగిపోతాయి అనుకుంటున్నారు? 99% కష్టాలు తీరినాయమ్మా. మాకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో పరిపాలన జరిగినాయి, ఎన్నో వాగ్దానాలు చేశారు. మమ్మల్ని కూడా జలయజ్ఞం చేపించారు గద్దె రామ్మోహన్ రావు గారు. ఏమీ మాకు పనులు జరగలేదు. మాకు వాటర్ వచ్చినప్పుడు కూడా మాకు ఏ హెల్ప్ జరగలేదు. తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ఏ హెల్ప్ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాకముందే మాకు వాటర్ వస్తే చాలా సదుపాయాలు చేశారు. వైఎస్ఆర్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కార్యకర్తలు వచ్చి మాకు భోజనాల ఏర్పాట్లు నెల రోజులు జరిపారు. మా దగ్గర రూపాయి ఆశించలేదు. వాళ్ళు బియ్యం ఇచ్చారు, కూరగాయలు ఇచ్చారు, సమస్తం ఇచ్చి మమ్మల్ని ఏదో ఇంట్లో మనిషిలాగా ఆదరించారు. షటర్ ఇచ్చారు మాకు అన్నిని. వాటర్ రిటర్నింగ్ వాళ్ళ సంవత్సరంలో కడతానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ మాట నెరవేర్చుకున్నారు. కంపల్సరీగా ఆయన చెప్పిన వాగ్దానాలకు మించి చేశారు మాకు. అందుకే ఆ ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నాము. సీఎంగా జగన్ గారు ఉండాలి, ఎమ్మెల్యేగా అవినాష్ గారు ఉండాలి. మా ప్రభుత్వం, మా వాడకట్టు, ఈ ఏరియా మొత్తం విజయవాడ అంతా కూడా కోరుకుంటున్నాం. ఇది రిటర్న్ వాళ్ళు కట్టిన తర్వాత మాకు ఇబ్బంది లేదండి. గత ప్రభుత్వానికన్నా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గోడ కట్టాడు. ఇది అంత ఇబ్బంది లేకుండా అంతకుముందు అయితే కిష్ట వచ్చేది. చాలా రోజులు, వారం 10 రోజుల దాకా రోడ్డు మీదే ఉండేవాళ్ళు. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు కాదు. జగన్ గారు వచ్చిన తర్వాత ఇక్కడ రిటర్న్ వాళ్ళు కట్టాడు. ఇబ్బంది లేకుండా పంపులు వేసాడు. పంపులు నీళ్ళకు కూడా ఇబ్బంది పడేవాళ్ళం. నీళ్ళ పంపులు వేసాడు, రోడ్డు వేసాడు. ఇదంతా ఈ రోడ్డు అంతా రాతగా ఉండేది. రాటోళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి కాదు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత బాగానే చేశారు. మాకు డబ్బులు 40 చేత కానీ, కరోనా టైంలో బియ్యము, పప్పులు ఉప్పులు ఇవ్వటం కానీ మమ్మల్ని ఏదైనా ఆదుకున్నాడు. బాగానే చేశారు జగన్ గారు. మళ్ళీ జగన్ వస్తేనే ఇవన్నీ ఉంటాయి. చంద్రబాబు నాయుడు వస్తే ఈ పథకాలన్నీ తీసుకెళ్లి చెత్తపొట్లు వేస్తాడు. మళ్ళీ కొత్త పథకాలను పెడతాడు. అవి చేసేది లేదు, సచ్చేది లేదు. రిటర్నింగ్ వాల్ అనేది 2004లో రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం రోజు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అర్ధరాత్రి ఇక్కడికి వచ్చి రిటర్నింగ్ వాల్ సమస్య ఉందని ఆ రోజు దేవినేని నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ రోజు సార్ ఇది రిటర్నింగ్ వాల్ కట్టాలని కట్టిన తర్వాత అనువాల కారణాల వల్ల చనిపోవడం జరిగింది. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? నేను రిటర్నింగ్ వాల్ కడతాను. కట్టాడమ్మా, కట్ల. అదే దేవిన అవినాష్ గారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత 482 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రిటర్నింగ్ వాల్ చేసి ప్లస్ మళ్ళీ 150 కోట్లు పెట్టి పార్కు చేయించి ఆ ఘనత అవినాష్ ఎదుగుతుందమ్మా. ఒకప్పట్లో చిన్న వర్షం వచ్చిందని చాలా భయపడే వాళ్ళమ్మా. ఇందిరాగాంధీ స్టేడియంకు లేకపోతే ప్లేడబ్ల్యూ గ్రౌండ్కి వెళ్ళిపోయి వాళ్ళందరికీ టయానికి ఫుడ్ లేక, టయానికి ఏమి లేక ఎంతో కష్టపడి ఈరోజు రిటర్న్ వాల్ కట్టి వాళ్ళకు ఎటువంటి ఎట్లా ఉందంటే మన బ్యాంకులో మన డబ్బులు ఎలా రాసుకుంటాం లాకర్లో ఆ టైపు పెట్టినట్టు మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఆ వరద ప్రాంతాల్లో మేము నివసించే స్థానికుడిని నేను. ఆ వరదల్లో నీళ్లు వచ్చినప్పుడు పిల్ల పాపలతో ఆ సామాన్లు తడిసి ముద్దయి ఆ కట్ట మీదకి వచ్చి మాకు ఈ పునరావాసాల్లో ఏర్పాటు చేసినప్పుడు ఆ పడే ఇబ్బందులు మునిగినోళ్ళకి మాకు తెలుసమ్మా. ఈ రోజు మేము గుండె మీద చేసుకుని నిద్రపోతున్నామంటే అది అవినాష్ అన్న ద్వారా నిధులు సమకూర్చిన మా జగనన్న ద్వారా వెంటనే ఆ పనుల కార్యక్రమాలు చేపట్టి రిటైనింగ్ వాళ్ళు చేపట్టడం వల్ల ఈ రోజు మేము గుండె మీద చేసుకుని ప్రశాంతంగా నిద్రపోతున్నాము. పిల్లా పాపలతో అక్కడ మేము నివసించుతున్నామంటే నిజంగా మాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు అవినాష్ అన్న, జగనన్న. ఎప్పటికైనా సరే మా దేవుళ్ళు మా అవినాష్ అన్న, జగనన్న. గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో 120 లక్షల క్యూసెక్ల వరద నీరు కృష్ణా బ్యారేజ్కి వచ్చినా కూడా ఇకపై ఇక్కడుండే ప్రజలు ఇళ్లు నుండి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి లేదు, మునిగిపోయే పరిస్థితులు మారిపోయాయని ఏవైతే హామీ ఇచ్చారో అందుకు తగ్గట్టుగా రీటైనింగ్ వాల్ నిర్మాణం కూడా పూర్తయింది. వీరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ పరిస్థితి పట్ల. ఒకప్పుడు చినుకు పడితే ఇళ్ల నుండి బయటకు పరుగులు తీసి పునరావాస కేంద్రాల్లోనే రోజుల తరబడి, నెలల తరబడి పిల్ల పెద్దలంతా కూడా అక్కడే ఉండిన పరిస్థితులు మారిపోయాయి. ఇకపై వర్షపు నీటికి దడవాల్సిన పరిస్థితి లేదు, జంకాల్సిన అవసరం లేదు, ఇళ్ల నుండి బయటకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితులన్నీ మారిపోయాయంటూ వారు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము.
కెమెరామెన్ సునీల్తో ధనలక్ష్మి, కృష్ణలంక నుండి.